హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే ఒక గోల్డ్ బటన్ అయితే తయారు చేస్తున్నాం. అది ఏంటంటే నేను 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు సిల్వర్ బటన్ అయితే చేశాను. అలాగే 10K వచ్చినప్పుడు గోల్డ్ బటన్ చేద్దాం అనుకున్నా, కానీ చాలా లేట్ అయిపోయింది. అయినా సరే చేస్తున్నాను. ఎప్పటి నుంచో రోజు అరే చేయాలనుకుంటూ చాలా రోజులు నెట్టుకుని వచ్చేసా. ఈరోజైతే ఆ వీడియో వచ్చేసింది. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, ఎలా తయారు చేస్తానో చూడండి. మీరు కూడా మీ ఛానల్కి కానీ మీ ఇంట్లోకి కానీ సరదాగా చేసుకుని ఇంట్లో అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా ఒక కార్డ్బోర్డ్ అయితే తీసుకోవాలి. అంటే ఇంట్లో ఏదైనా ఒక అట్టపెట్టి కానీ లేకపోతే ఏదైనా కార్డ్బోర్డ్ ఉంటే కార్డ్బోర్డ్ అని యూజ్ చేయొచ్చు. నేను అనుకునే సైజుకి సరిపోతుందా లేదని చూసుకున్న తర్వాత ఒక సైడ్ అయితే కట్ చేసి దీన్ని మనం ఇంకా A4 సైజుకి అయితే కట్ చేసుకోవాలి. తర్వాత మనం 2 పార్ట్స్ అయితే కట్ చేసుకున్నా A4కి. ఇవి రెండు అయితే మనకి విడ్త్ అయితే సరిపోలేదు. 1 సెంటీమీటర్ అయితే ఉంది. మనకి 1 ఇంచ్ అయినా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి 1 ఇంచ్కి సెట్ చేసుకున్నా. మధ్యలో ఎంత గ్యాప్ ఉందంటే ఇంకా 1/2 ఇంచ్ అయితే కావాలి. నెక్స్ట్ 1/2 ఇంచ్ కూడా కొన్ని పీసులు అయితే కట్ చేసుకున్నా, చిన్న చిన్నవి. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ పీసులను అయితే ఇలా స్టిక్ చేయాలి. అంటే చుట్టూ బార్డర్ లాగా ఫిట్ చేయాలి. ఫెవికాల్ అయితే వేసి మనం వాటిని స్టిక్ చేసేసాం. ఇంకా ఆరడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా టేప్ అయితే వేసి పక్కన పెట్టుకొని మొత్తం చుట్టూ మనం కట్ చేసుకున్న పీసులను అయితే అతికిచ్చేయాలి. ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత దీనిపైన మన ఇంకొక పీస్ని కూడా పెట్టి మనకు సరిపోతుందో చుట్టూ బార్డర్ అన్ని కట్టుకునే లేవో చూసుకోండి. ఒకవేళ ఎక్కువ అటు ఇటు ఉంటే లెవెల్గా కట్ చేసుకున్న తర్వాత ఈ మిర్రర్ని అయితే లోపల ఫిట్ చేయాలి. దీనికన్నా ముందు మన పై పార్ట్కి అయితే మనకి సిల్వర్ బటన్కి ఎక్కడైతే అంటే పైన ఎట్లా ఉంటుందో ఆ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న తర్వాత ఆ మెజర్మెంట్స్ బట్టి మనం లోపలైతే గ్లాస్ని అతికించుకోవాలి. మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్న తర్వాత ఈ పై పార్ట్ ఇది రెక్టాంగిల్ షేప్లో ఉన్న బాక్స్ని మనం కట్ చేసేసేయాలి. దీన్ని కట్ చేసి రిమూవ్ చేసిన తర్వాత టెంపరీగా ఒకసారి మనం బార్డర్స్ అన్ని అంటించుకున్న ఈ కింద పార్ట్ మీద అయితే పెట్టి మిర్రర్ ఎక్కడైతే మనం ఫిట్ చేయాలనుకుంటున్నామో దానికోసం లోపల మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. ఇలా బార్డర్స్ అన్ని లోపల గీసుకున్న తర్వాత పై పార్ట్ని అయితే రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసిన తర్వాత మనం మిర్రర్కి 2-in-1 ప్లాస్టర్ని అయితే ఒక 4 సైడ్ అతికించేసి స్టిక్ చేసేయాలి అక్కడే. నెక్స్ట్ దీన్ని ఇక్కడ అలా అతికించేదానికంటే ముందు దీనిపైన మనం ఒక లేయర్ని అయితే వేయాలి. అది ఏం లేయర్ అంటే దీనిపైన అయితే గ్లిటర్ షీట్ అయితే వేయాలి. మనం తయారు చేస్తుంది గోల్డ్ బటన్ కాబట్టి గోల్డ్ కలర్లో ఉన్న గ్లిటర్ షీట్ని అయితే తీసుకున్నాను. తర్వాత దీన్ని మొత్తం దీనికైతే అతికించేయాలి.
నెక్స్ట్ మనం 1 ఇంచు పీసులు కట్ చేసుకొని ఇలా బార్డర్లో అయితే అతికిచ్చేసుకోవాలి. ఇలా అతికిచ్చిన తర్వాత ఇంకా ఒక్కటే పెండింగ్, మధ్యలో యూట్యూబ్ సింబల్ అయితే పెట్టాలి. ఇది కూడా ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుని మిడిల్లో అయితే పెట్టేసా. తర్వాత మనకి చూడ్డానికైతే ఇలా వచ్చింది. మనకి సేమ్ గోల్డ్ బటన్ ఎలా ఉంటుందో అలా అయితే కనిపిస్తుంది. ఇంకా దీని మీద నేమ్స్ అయితే రాయాలి. అవి నెక్స్ట్ వీడియోలో అయితే చేద్దాం.